Good evening students, welcome to Fin classes. Now we are moving forward with financial risk management, valuation of forwards and futures. So now I am going to tell you the concept of how we are going to value forwards and ఫ్యూచర్స్ అంటే బేసిక్గా మనకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి మనం ఏ రకంగా ఆన్సర్ చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సో నౌ లెట్స్ అండర్స్టాండ్ the pricing of or valuation of forwards and futures. సో బేసిక్గా మనకి 3 to 4 కేసెస్ ఉంటాయి ఇక్కడ. ద ఫస్ట్ కేస్ ఈజ్ విత్ నో ఇన్కమ్, అంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి మనకి ఇంటరిమ్గా కానీ మధ్యలో మేబీ యాజ్ డివిడెండ్స్, ఇంట్రెస్ట్ ఇలాంటివి ఏదన్నా ఇన్కమ్ రాకుండా ఉంటే, సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ నో డివిడెండ్ ఆర్ జీరో డివిడెండ్ ఈల్డ్ ఉన్న వాటిలో మనం ఇన్వెస్ట్ చేసిన, జీరో కూపన్స్ ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేసిన, డీప్ డిస్కౌంట్ బాండ్స్ లాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేసినా మనకి ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే ఇన్కమ్ అనేది రాదు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మధ్యలో. సో అందుకే ఆ కేసెస్ని మనం ఏం తీసుకున్నామంటే నో ఇన్కమ్ కేస్. ఇన్ ద సేమ్ వే, ఇఫ్ ఫ్రమ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎనీ ఇన్కమ్, అంటే ఒకవేళ ఇన్కమ్ అనేది క్యాష్ లాగా కానీ కరెన్సీ రూపంలో వస్తే నోన్ ఇన్కమ్ అంటాము. ఇన్కమ్ అనేది రేట్ రూపంలో లైక్ ఈల్డ్ లాగా మనకి చూపిస్తే ప్రాబ్లంలో, దెన్ విత్ నోన్ ఈల్డ్ కేస్ అంటాం. సో విత్ నో ఇన్కమ్, విత్ నోన్ ఇన్కమ్ అండ్ విత్ నోన్ ఈల్డ్. సో మనకి ఒకవేళ విత్ నో ఇన్కమ్ కేస్ అయితే దిస్ ఈజ్ ఫ్యూచర్ ప్రైస్ ఆర్ ఫార్వర్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో టుడేస్ స్పాట్ ప్రైస్ ఇంటూ ఈ టు ద పవర్ అంటే కంటిన్యూస్ కాంపౌండింగ్ ఆర్ ఇట్ విల్ బీ కంపౌండెడ్. ఈరోజు స్పాట్ ప్రైస్ ఎట్ కంటిన్యూస్ కాంపౌండింగ్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఫర్ అ గివెన్ టైం పీరియడ్ 1 month, 2 months, 3 months, 6 months బేస్డ్ అపాన్, ఓకే, మనకు వచ్చే దాన్ని బేస్ చేసుకొని ఎన్ని డేస్ కానీ ఎన్ని మంత్స్ కానీ అన్నదాన్ని మనం టీ అంటాము. టీ ఎప్పుడు కూడా T/12 ఆర్ T/365 నెంబర్ ఆఫ్ డేస్ అయితేనేమో ఆ టైం పీరియడ్ days/365 డేస్ వేస్తాము, మంత్స్ అయితేనేమో months/12 months per annum కాబట్టి టీ ఇండికేట్స్ దట్ అనమాట. 3/12, 5/12, 6/12 అలా వేస్తాం. సో దట్ ఈస్ ద కేస్ విత్ నో ఇన్కమ్. టుడే స్పాట్ ప్రైస్, ఈరోజు స్పాట్ ప్రైస్ ఎట్ అ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ interest for a given time period, it is continuously compounded and will get forward or future price, that is with no income. And with known income, so known income అనేది already I told you that income అనేది కరెన్సీ రూపంలో వస్తే దెన్, సో కరెన్సీ ఇక్కడ మనం డిపిక్ట్ చేసేది ఏంటి అంటే ఆర్ అనేది రేట్, టీ అనేది టైం పీరియడ్, S0 అనేది అంటే మనకు స్పాట్ ప్రైస్ అన్నాం కాబట్టి ఆ ప్రైస్ టర్మ్లోంచే మనము ప్రైస్ అంటే ఏదైతే మనకి ఇన్కమ్ వస్తుందో అంటే కరెన్సీ టర్మ్లోంచి కరెన్సీ టర్మ్ని తీసేస్తాం. సో దట్ ఈస్ S0 మైనస్ ఐ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఆర్టీ. ఎందుకు మైనస్ ఐ మేడం? దట్స్ అన్ ఇన్కమ్. మనం ఏమన్నాము, ఈరోజు నేను చేసే ఇన్వెస్ట్మెంట్ ఈ రేటు దగ్గర కాంపౌండ్ అయ్యి కంటిన్యూస్ కాంపౌండ్ అయ్యి ఈ టైం పీరియడ్కి అది ఫ్యూచర్ వాల్యూ అవుతుంది అంటున్నాను. ఐఎమ్ ఇండికేటింగ్ ఇట్ యాజ్ మై ఇన్వెస్ట్మెంట్. కానీ ఇక్కడ నాకు ఇన్కమ్ వస్తుంది అంటే నేను ఒక 100 రూపీస్ నా జేబులోంచి పెట్టాను, నాకు డివిడెండ్ లాగా ఒక 10 రూపీస్ మళ్ళీ బ్యాక్ వచ్చింది అంటే అర్థం ఏంటి, నా పాకెట్ మీద ఇంపాక్ట్ ఎంత పడింది అని అంటే 100 మైనస్ 10, 90 రూపీస్ మాత్రమే నా పాకెట్ పైన పడిన ఇంపాక్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంపాక్ట్. సో S0 మైనస్ ఐ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఆర్టీ అన్నాను. ఇన్ ద సేమ్ వే విత్ నోన్ ఈల్డ్, అంటే ఈల్డ్ కనుక వస్తే అంటే 10% రిటర్న్ అంటే ఆ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ దగ్గర అది కాంపౌండింగ్ అవుతుంది అని అనుకున్నాము. కానీ మనకి ఒక ఈల్డ్ అనేది డివిడెండ్ ఈల్డ్ కానీ ఇన్కమ్ ఈల్డ్ కానీ ఇంట్రెస్ట్ ఈల్డ్ కానీ కరెంట్ ఈల్డ్ కానీ ఇలాంటిది ఏదైనా ఈల్డ్ రూపంలో ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోంచి అంటే ఏదైతే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లోంచి మనకు వచ్చే ఈల్డ్ని డిడక్ట్ చేస్తాం. సో రేట్ టు రేట్ బేసిస్ అనమాట. సో దట్స్ హౌ విల్ క్యాలిక్యులేట్ నో ఇన్కమ్,
known income and known yield cases. Now, in the year 2018, a problem has been given in Osmania University question paper, that is, a stock is currently selling at 860. The continuously compounding risk-free rate of return is 9% per annum and the dividend yield on the index is 4% per annum. What should the futures price for a contract with 3 months to expiration? So here the spot price is 860. The continuous risk-free rate of interest R is equals to 9% per annum. ఈల్డ్ ఏమో 4% అని ఇచ్చారు. టైం పీరియడ్ కాంట్రాక్ట్ మంత్ వచ్చేసి ఎక్స్పిరేషన్ 3 మంత్ అని ఇచ్చారు. సో 3/12. అయితే దీన్ని 2 వేస్లో చేయొచ్చు మనము. ఒకటి ఏంటి అని అంటే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ని 9% పర్ యానం లాగా ఇచ్చాడు. వేరాజ్ డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 4% పర్ యానం అన్నాడు. అయితే మనకి పైన ఏమో కంటిన్యూస్ కాంపౌండింగ్ రిస్క్ ఫ్రీ అన్నది మెన్షన్ చేశారు, కింద మెన్షన్ చేయలేదు. సో హియర్ ఐఎమ్ మేకింగ్ అన్ అజంప్షన్ దట్ దిస్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్లీ కాంపౌండెడ్ రేట్ అనుకున్న అజంప్షన్ వేసుకొని నేను క్యాలిక్యులేట్ చేశాను. సో హౌ ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ దిస్ ఇస్, సో సింపుల్గా మనకి నోన్ ఈల్డ్ కాబట్టి ఎఫ్ నాట్ ఈక్వల్స్ టు ఎస్ నాట్ ఇంటూ e⁻r - y ఇంటూ టీ వేసుకున్నాం. సో అన్నీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ నాట్ ఈక్వల్స్ టు 860 ఇంటూ e⁻0.09 - 0.05 ఇంటూ 3/12. దట్ ఈక్వల్స్ టు, ఆన్ సింప్లిఫికేషన్ వీ గాట్ 870.817. అంటే ఈరోజు 860 ఉన్న ఇండెక్స్, స్టాక్ ఇండెక్స్ అట్ అ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ 9% అండ్ డివిడెండ్ ఈల్డ్ ఆఫ్ 4% కనుక వచ్చిన సిచ్యువేషన్స్లో 3 మంత్ ఎక్స్పిరేషన్, దాని ఫార్వర్డ్ ఆర్ ఫ్యూచర్ ప్రైస్ షుడ్ బి అరౌండ్ 870 రూపీస్ అని అర్థం. సో దిస్ ఈజ్ హౌ విల్ క్యాలిక్యులేట్. సో అనదర్ మెథడ్ నేనేం చెప్పాను మీకు, డివిడెండ్ ఈల్డ్ కనుక ఒకవేళ మన కంటిన్యూస్ కాంపౌండింగ్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఈ 3 మంత్ ఎక్స్పిరేషన్ 4% ఏదైతే ఉందో దాన్ని మనం, అది నెంబర్ ఆఫ్ టైమ్స్ కంపౌండింగ్ కదా, దాన్ని మనం ఆర్సీ కంటిన్యూస్ రేట్ ఆఫ్ కాంపౌండింగ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఏంటి అని అంటే, నంబర్ ఆఫ్ టైమ్స్ కాంపౌండింగ్ నుంచి మనం ఆర్సీకి అంటే కంటిన్యూస్ కాంపౌండింగ్కి కన్వర్ట్ చేసినప్పుడు ఆర్సీ ఈజ్ లెస్ దాన్ ఆర్ఎం వస్తుంది. మనకి ఎప్పుడు కూడా ఆర్ఎం ఎక్కువగా ఉంటుంది, ఆర్సీ తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ కంటిన్యూస్ కాంపౌండింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, ఆన్ డైలీ బేసిస్ కావచ్చు, సెకండ్ టు సెకండ్ బేసిస్, మినిట్ టు మినిట్ బేసిస్. సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. అంటే ఈ 4%ని మనము 3 మంత్స్ డిస్కౌంటింగ్ బ్యాక్ చేయాలి. అది ఎలా చేస్తాము అంటే ఆర్ఎం ఈక్వల్స్ టు ఆర్సీ కాన్సెప్ట్ ఉంది కదా, అక్కడ మనం ఆర్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనం యూస్ చేసిన ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఆర్సీ ఫార్ములాని యూస్ చేసుకొని ఇక్కడ ఆర్ఎంకి కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ mln ఇంటూ 1/rm/m ఫార్ములా యూస్ చేసేసి దాన్ని తీసుకొచ్చి y ప్లేస్లో రీప్లేస్ చేసి చేస్తాం. దిస్ ఈజ్ హౌ విల్ క్యాలిక్యులేట్ దిస్ ప్రాబ్లం. థ్యాంక్ యూ.